లావణ్య, నీకెప్పటినుంచో ఒక మాట చెప్తామనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ లావణ్య. వాట్? నువ్వు పక్కనున్నంతసేపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా పక్కకు వెళ్ళగానే ఏదోలా ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నంతసేపు అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడటం ఆపేస్తే ప్రపంచమంతా సైలెంట్ మోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆటోమేటిక్గా ఆలోచనలన్నీ నీ మీదే. ఈ ఫీలింగ్స్ అన్నిటినీ ఏమంటారా అని గూగుల్లో టైప్ చేసి చూస్తే లవ్ అని వచ్చింది లావణ్య. ఎస్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నాకు నువ్వు కావాలి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలి. అది ప్రేమ వల్లే సాధ్యమవుతుంది అనుకుంటే ఏది ఏమైనా సరే నాకు నువ్వు కావాలి లావణ్య. ఐ లవ్ యూ. ఏంటిది? పొద్దు పొద్దున ఇలాంటి కళ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు నిజమవుతాయంటారు. కొంప తీసి అలా ఏం జరగదు. ఇట్స్ జస్ట్ ఎ ఫ్రెండ్, అంతకుమించి ఏం లేదు. ఇదంతా అమ్మ వల్లే వచ్చింది. ఛే! ఏమే, రోజు రాత్రి 10 గంటలకే పడుకుంటావు. నిన్న 1 గంట దాకా రూమ్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తున్నావు? అసలు ఆ టైం దాకా పడుకోకుండా నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఏంటా చూపు? నాకు నువ్వు మాటలు నేర్పించావా, నీకు నేను మాటలు నేర్పించానా? నువ్వే నేర్పించావు. అయితే ఫస్ట్ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఇంత ఈగో ఏంటమ్మా నీకు? సర్లే, మొన్న నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాడే అబ్బాయి. చాట్ చేస్తున్నావా? అమ్మా, ఫోన్ కాలా? అమ్మా, ఓ డైరెక్ట్ వీడియో కాలా? అమ్మా, నువ్వు మరీ నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. అంత లేదు ఇక్కడ. ప్రాజెక్ట్ వర్క్ ఏదో పెండింగ్ ఉంటే హెల్ప్ చేయమన్నాడు, అది చేస్తూ కూర్చున్నా. ఓహో, ఈ వర్క్ షేరింగే రేపు లైఫ్ షేరింగ్ దాకా వెళ్ళొచ్చు. ఎవరికి తెలుసు? అమ్మా, నాకో డౌట్. ఏ తెల్లైనా తన కూతురు ప్రేమలో పడకూడదని మొక్కుకుంటది. నువ్వేంటే ప్రేమించు ప్రేమించు అని చంపుతున్నావు? పిచ్చి తల్లి, అది వయసులో ఉన్న వాళ్ళకి, వయసు దాటిపోయిన వాళ్ళకి కాదు. ఏది ఏమైనా నీకు పెళ్లి కావాలి అంతే. అయితదిలే, నాకు మరీ అంత వయసు దాటిపోలేదు. నువ్వు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అవునే, మీ ఆఫీసులోనే ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, దారి ఖర్చులు మిగులుతాయి. ఇంకా నయం, ఫుడ్ ఖర్చులు మిగులుతాయని క్యాటరింగ్ ఓడిని, పాల ఖర్చులు మిగులుతాయని పాలోని చేసుకోమనలేదు. ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కాదే, పర్సన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నాది నేను చూసుకుంటాను. వీటికేం తక్కువ లేదు. అమ్మా, నా బ్యాగ్ ఎక్కడా? ఇదిగో, టిఫిన్ తినెళ్ళవే. లేదమ్మా, ఆల్రెడీ లేట్ అయింది. బై బై. కొంచెమైనా తినవే. హ్యాపీ బర్త్డే నాన్న. నా చిన్నప్పుడు నీ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళవా కదా. ఎందుకు నాన్న అంత త్వరగా వదిలేసి వెళ్ళిపోయావు? మాతో పాటు ఉంటే ఎంత బాగుండేదో కదా. పర్వాలేదు నాన్న, నువ్వు లేకపోయినా నువ్వు చెప్పినట్టే ఉంటున్నాను. సరే మరి, ఆఫీస్కి వెళ్ళొస్తాను. హ్యాపీ బర్త్డే. బాయ్ మా.
వచ్చేస్తుంది. ఇదొకటి ప్రశాంతంగా ఆవులించుకునేవట్లేదు. హే పదండి, ఈరోజు సుష్మా బర్త్డే కదా, కేక్ కటింగ్ చేయిద్దాం. హే మీ ఫేస్లో ఇప్పుడు ఇంటర్ఫేస్ ముందేనా? బయటికి రారా? మరీ ఇంత వర్క్ హాలిక్ అయితే ఎలా? యశ్వంత్ రావచ్చు కదా. ఎక్కడికి? కేక్ కటింగ్ కి. ఓ రావాల్సిందేనా? రావాల్సిందే. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నువ్వు వస్తేనే నేను వెళ్తాను. అంత దగ్గరికి రాకే. ఏ సిగ్గేస్తుందా? పడిపోతానేమో అని భయం వేస్తుంది. నేను నీకు ఎప్పుడూ పడిపోయా. ఇదేంటి కొంచెం తేడాగా మాట్లాడుతుంది? వెళ్తేనే బెటర్. పద వెళ్దాం. ఏంటే నీకు సపరేట్గా లిప్స్టిక్ పెట్టి చెప్పాలా? అది బొట్టు పెట్టి చెప్పాలి కదా. అంటే అది ఆల్రెడీ బొట్టు పెట్టేసుకుంది కదా. సరే నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. ఏంటి ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ పదండి. అది ఓకే వదిలి వస్తున్నా. హ్యాపీ బర్త్డే నానా. నీ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళవా కదా. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదని చెప్పడంలోనే ఏదో ఉందని అర్థమవుతుంది. అయినా అడగగానే చెప్పేస్తే మీరు అమ్మాయిలు ఎందుకు అవుతారు? చెప్పలేదు కదా అని వదిలేస్తే మేము అబ్బాయిలు ఎందుకు అవుతాం? చెప్పు. మరీ అంత పర్సనల్ అయితే చెప్పొద్దులే. ఐ కెన్ అండర్స్టాండ్. అలా ఏం లేదు. ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు. అవునా? కన్వే మై విషెస్ టు యువర్ డాడ్. అయినా డాడీ బర్త్డే అయితే ఫుల్ జోష్లో ఉండాలి, కానీ నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? సరే మరి పార్టీ ఎక్కడా? హలో లావణ్య, నిన్నే. పార్టీ ఎక్కడా? ఉండు, నేనే డైరెక్ట్గా అంకుల్ కాల్ చేసి పార్టీ అడుగుతాను. ఇదేంటి నీ మొబైల్లో మీ ఫాదర్ కాంటాక్ట్ కనిపించట్లేదు? మా ఫాదర్ లేరు. ఏంటి? నా చిన్నప్పుడే చనిపోయారు. ఓహ్ ఐఎమ్ సారీ. అందుకేనా అప్పటి నుంచి ఇంత డల్గా ఉన్నావు? ఓహ్ ఐఎమ్ సారీ. ఐ నో మీ అమ్మాయిలకి ఫాదర్తో ఉండే బాండింగ్ ఎంత స్పెషలో. పలకడానికి ఎన్ని పదాలున్నా మనం మొదటగా పలికేది అమ్మా అని. అలాగే మన చుట్టూ ఎంతమంది నా అనేవాళ్ళున్నా మనల్ని నమ్మి వెనుకుండి నడిపించేది నాన్నే. నా వరకు నాన్న అంటే బంధం మాత్రమే కాదు, బలం కూడా. భయం మాత్రమే కాదు, బాధ్యత కూడా. సంతోషం మాత్రమే కాదు, ఆయనే సర్వస్వం. I love my dad. Now I'm missing him so much. Hey, Lavanya, please control. నాన్న లేకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్.
అంటే మీ ఫాదర్ చనిపోయారు రీసెంట్గా 6 months బ్యాక్. నాకు 6 years ఉన్నప్పుడు మా నాన్న చనిపోతేనే నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. అలాంటిది 6 months బ్యాక్ చనిపోయినా ఏ బాధ లేనట్టు నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? మా నాన్న ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, లైఫ్లో ఎన్ని కష్టాలొచ్చినా కుంగిపోకు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పారిపోకు, స్టే స్ట్రాంగ్ అని. ఈ రోజు బాధని భరిస్తేనే రేపు భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. అయినా పోయిన వాళ్ల కోసం ఏడవడంలోనే కాదు, వాళ్లతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ బ్రతకడం కూడా ప్రేమే. ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం, చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. సరే వెళ్దామా? ఏయ్, ఏంటి నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మన వాళ్ళంతా పార్టీకి వెళ్ళారు, నువ్వు వెళ్ళలేదా? లేదు. ఏ? నేను తాగడం మానేశాను, అందుకే వెళ్ళలేదు. ఎందుకు మానేశావు? అంటే జనరల్గా అందరూ తాగితే పాస్ట్ మర్చిపోతాం అంటారు కదా, కానీ అదేంటో నాకు పాస్టే గుర్తొస్తుంది. గుర్తొస్తే ఏమవుతుంది? అమ్మో వద్దొద్దు, అందులో నా బ్రేకప్ సీన్ ఉంది, అదే వర్స్ట్. ఏంటి, నీకు బ్రేకప్ కూడా అయిందా? ఎలా అయింది? పా అడిగేశారా? సరే మీకోసం చెప్తాను. నేను చదువుకున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. ఫస్ట్లో లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండేది. మార్నింగ్ పికప్లు, ఈవినింగ్ డ్రాపులు, మేం చూడని సినిమా అంటూ లేదు, వెళ్ళని పార్క్ అంటూ లేదు. అంతేకాకుండా రెస్టారెంట్స్, మాల్స్, మల్టీప్లెక్స్లు, అబ్బో మనం చాలా తిరిగా ఉండే. మరి అంత తిరిగారు, అంతా హ్యాపీగానే ఉంది కదా, బ్రేకప్ ఎందుకైంది? ఒక్కటే ఒకటి అడిగేసరికి బ్రేకప్ చెప్పేసింది. ఏమడిగావు? తిరిగింది చాలు, పెళ్లి చేసుకుందాం అన్నానండి, అంతే. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. సో పెయిన్ఫుల్. నవ్వుతారేంటండి? సరే. అయినా మీ అమ్మాయిలకి హార్టే లేదండి. అవును, ఇదంతా ఎప్పుడు జరిగింది? అబ్బో అది ఎప్పుడో నా ఇంటర్లో జరిగిందండి, ఫస్ట్ బ్రేకప్. ఇంటర్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అడిగారా? అంటే అప్పుడంత మెచ్యూరిటీ లేదు కదండి, అందుకే. అవును, నువ్వెందుకు వెళ్ళలేదు పార్టీకి? నాకు పబ్స్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అవునా? ఇప్పుడు నిజం చెప్పండి, మీకు కూడా నాలాగే ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా? ఐ మీన్ మీలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు నాకు, బట్ పబ్కెళ్ళాలంటే 1 piece వేసుకోవాలంట కదా, అందుకే. అయినా అది రూలేం కాదు కదా? కాదు, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకొని నేనొక్కదాన్ని వేసుకోపోతే బాగోదు కదా. ఏ, మీకు 1 piece ఇష్టం ఉండదా? ఇష్టమే, ఒక్కసారి వేసుకున్నాను కూడా. అందరూ నన్ను చూసి నవ్వారు. కొంతమంది అయితే నీ పర్సనాలిటీకి 1 piece ఏంటని నా మొహం మీద కమెంట్ చేశారు. అంతే, అప్పటినుంచి వేసుకోవడం మానేశాను, పబ్స్కెళ్ళడం కూడా మానేశాను. వాళ్ళేదో అన్నారని మీ ఇష్టాల్ని చంపుకుంటారా? ఏ, మీరెందుకు వేసుకోకూడదు 1 piece? లావుగా ఉంటే అంతే అంటారండి. చూడు లవణ్య, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నేనొకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వేం లావుగా లేవు, బొద్దుగా అందంగా ఉన్నావు, అంతే. అసలు నీ పేరుకి మీనింగ్ ఏంటో తెలుసా? లావణ్య అంటే అందమనే అర్థం. నీలోనే కాదు, నీ పేర్లో కూడా అందం ఉంది. ఇంకా వాళ్ళెవరండి మీరు అందంగా లేరని చెప్పడానికి? ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఎవరో నలుగురు అన్నారని చెప్పి మీ ఇష్టాల్ని చంపుకోకండి, అర్థమైందా? సరే పదండి, వెళ్లే దారిలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. హలో లావణ్య, పద వెళ్దాం.
సరేనే, అలాగే ఉంటా. బాయ్. అసలేంటిది, లవ్వా ఇన్ఫాక్చుయేషనా? ఎలా తెలుస్తుంది? లాభం లేదు, ఎలా అయినా దీని క్లారిటీ తీసుకోవాలి. ఎవరిని అడగాలి? అమ్మా. ఓకే. అమ్మా, అసలు ప్రేమంటే ఏంటి? అంటే అది ఎప్పుడు, ఎలా, ఎవరి మీద పుడుతుంది? కొంచెం చెప్పమ్మా. ప్రేమంటే ఏంటో మాటల్లో చెప్పలేనిది. అలా చెప్పగలిగితే అసలు అది ప్రేమే కాదు, అది ఒక ఫీలింగ్ అంతే. అది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవ్వరని చెప్పలేం. అంతెందుకు, నా లవ్ స్టోరీ తీసుకో. అప్పట్లో మీ నాన్న నా వెనక సంవత్సరం తిరిగాడు, కానీ నేను కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే మీ నాన్న మీద నాకు నమ్మకం లేదు, అంతే. అతను ఎవరు ఏంటి అని. ఆ రోజుల్లో కాలేజీ నుండి తిరిగొస్తుంటే కొంతమంది రౌడీ వెధవలు నన్ను ఏడిపించారు. టైంకి మా నాన్న కూడా పక్కన లేరు. పక్కనున్న ఫ్రెండ్స్ ఏమో ముందుకు రావటానికే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఎలా అని అనుకుంటుంటే అప్పుడు వచ్చాడే మీ నాన్న. కొట్టాడు, కుట్టించుకున్నాడు, గొడవ పడ్డాడు. ఏదో చివరికి నన్ను సేవ్ చేశాడు. అప్పుడు మీ నాన్న నా చెయ్యి పట్టుకుని నన్ను అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ క్షణం నాకు అర్థమైంది, ప్రేమంటే ఒక ధైర్యం. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని. ప్రేమంటే ఒక నమ్మకం, నీతో లైఫ్ లాంగ్ నేనుంటాను అని. నేనున్నాను కదా, యూ డోంట్ వరీ, భయపడకు. ఆ రోజు పట్టుకున్న చెయ్యి చనిపోయేంతవరకు విడవలేదు. హీ మేడ్ హిజ్ ప్రామిస్. కానీ నువ్వు చెప్పిన స్టోరీ అంతట్లో నాకు డౌట్ ఉందమ్మా. చెప్పవే. నువ్వంటే నాన్న డేరింగ్ కేరింగ్ చూసి ఇష్టపడ్డావు, కానీ నాన్న నీలో ఏం చూసాడంటావు? ఇప్పుడంటే ఇట్లా ఉన్నాను గాని అప్పటి రోజుల్లో లంగా ఓణి వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే అబ్బాయిలు చచ్చిపోయేవాళ్ళు తెలుసా, చూడలేక. అయినా మా ప్రేమ అందం చూసో ఐశ్వర్యం చూసో పుట్టలేదే, మా మనసు చూసి పుట్టింది. అసలు ఆ రోజుల్లో అమ్మ మొదలెడుతుంది. అమ్మా, నాకు నిద్ర వస్తుందమ్మా, పడుకుంటాను. నా లవ్ స్టోరీ వినవే. ఇప్పుడే చెప్పావు కదమ్మా, చాలా బాగుంది, పడుకుంటాను. మొత్తం వినవే, అది ఒక్క పార్టేనే, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. అవును, మీ లవ్ స్టోరీ పెద్ద బాహుబలి మరి. పార్ట్ 1 పార్ట్ 2లా విడదీసి చెప్పడానికి. విన్నానన్నా, బాగుంది, నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ వినవే, బాగుంటుంది. సరే వింటాను మా బంగారం. కానీ ఇప్పుడు కాదు, లైఫ్ మీద విరక్తి పుట్టి పోతాననుకుంటాను చూడు, అప్పుడు వింటాను, సరేనా? వదిలేనాను. అమ్మా అమ్మా, నాకు తెలిసి నాన్న నీ ఫ్రెండ్కి లైన్ వేస్తుంటే అది నీకనుకొని నువ్వు పడిపోయి ఉంటావు, అవునా? సరే పడ్డావు కదా అని నాన్న కూడా కంటిన్యూ చేస్తుంటాడు. నిన్ను దొంగ మొహంది, బొత్తిగా భయం లేకుండా పోతుంది. అయ్యో షిట్, మర్చిపోయింది దీని సంగతి. హలో, వస్తున్నానే, సారీ మర్చిపోయాను. ప్లీజ్ వస్తున్నా. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి, ఆల్రెడీ లేట్ అయింది, ప్లీజ్. నేను డ్రాప్ చేయనా? ఓకే. ఏ అంటే ఏం చెప్పాలమ్మా, అమ్మకి హెల్త్ నాన్నకు వెళ్తూ రెండూ లేవు. ఇప్పుడేమో చెల్లెలు ఫీజు కట్టాలంటున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. జిఎస్టీ కట్ చేసుకోకే. వీడికి ఇన్ని కష్టాలా? ఇదిగోండి.
क्या बताऊँ कैसे बताऊँ, माँ का तबीयत ठीक नहीं है और पापा के पास पैसा नहीं है। अल्लाह के नाम पे पैसा ही तो दे दो बाबा। अच्छा हाँ शुक्रिया मैम साहब। నా తంగజోడ కాలేజ్ ఫీజు పే పనున్నా కొంచెం కాసు నిందకున్నా కాసా కొడింగే కొడింగే ఇన్ని డబ్బులు ఉన్నాయండి బ్లాక్ మనీ అనుకుంటా ಎಲ್ಲಾರು ಇವನು ಇಂದನೇ ಇತ್ತನು ಎಂಜಾಯ್ ರೊಮ್ಮ ನನ್ರಿನಾ ಬೆಳಗ್ಗೆ ಆದರೆ ಅಮ್ಮಂಗೆ ಔಷಧಿ, ಸಾಯಂಕಾಲ ಆದರೆ ನಾನ್ನಗೆ ಔಷಧಿ. ನಾನೇನು ಮಾಡ್ಬೇಕನ್ನ? సరిపోలే మొత్తం ఇచ్చేద్దాం. తీసుకో అన్నా. దేవరే అన్నా నేను. అంటే రైటర్ స్టోరీ నారేట్ చేసి ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ చెక్ తీసుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టోరీ చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు. తప్పు కదా? అంటే అన్నా అమ్మకు నిజంగానే బాగాలేదన్నా. అవునా? అయితే అమ్మకు ఒకసారి కాల్ చేయి, మాట్లాడతాను. అమ్మకా? ఇప్పుడెందుకన్నా, అమ్మ పడుకుని ఉంటుంది, నేను రేపు చేయిస్తాగా. ఓ అవునా? సరే సరే పద పద ఇంటికి వెళ్దాం. వద్దన్నా. ఏరా ఇల్లు లేదా? ఇంట్లో అమ్మ లేదన్నా. ఎప్పుడొస్తుంది? ఎప్పటికీ రాదన్నా. ఏ? పైకి పోయిందన్నా, 2 ఏళ్ళు అవుతుంది. సిగ్గుందారా? పోయిన అమ్మ పేరు చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. అమ్మరా, అమ్మకు ఉన్నప్పుడు అమ్మను ఎలా చూసుకున్నావో నాకు తెలీదు, కానీ పోయాక ఆ పేరు చెడగొట్టుకో. సరే అన్నా. అమ్మ ఎప్పుడో చనిపోయిందన్నా. నాన్నేమో తాగుబోతూ, ఏం పట్టించుకోడు. పైగా నాకు చదువుకునే చెల్లుందన్నా, దాని స్కూల్ ఫీజు కట్టడం కోసమే ఇదంతా. డబ్బు అడిగి తీసుకుంటే అప్పు, అడగకుండా తీసుకుంటే తప్పు. కానీ ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదురా. కావాలంటే కష్టపడు, సరిపోయేంత సంపాదించు. సంపాదించింది సరిపోలేదనుకో ఇంకా ఎక్కువ కష్టపడు, అంతేకాని ఇలా చేయకు. సరే అన్నా. ఇచ్చే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే. ఇచ్చేరా డబ్బులు. మీరు కూడా ఇలా అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయకండి. సాయం చేసే చేతులు మన చుట్టూ ఉన్నంతకాలం మనిషికి కష్టం విలువ, కరెన్సీ విలువ తెలియవు. ఇంకెవరికి ఇవ్వకండి. ఇంకొకసారి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నావు అనుకో, పదండి. 3000 బొక్క. ఏమైంది? ఒకసారి బండి దిగుతావా? ఏమైంది? ఇప్పుడే వస్తా. అరే ఏమైందంటే? పర్సనల్. ఓకే ఓకే పో. అరే ఇట్రా. ఏంటక్కా? చాక్లెట్ కావాలా? నీ పేరేంటి? కృష్ణ. ఇల్లెక్కడా? అక్కడుంటా. తీసుకో. థ్యాంక్స్ అక్క. చిన్న గొడవరా, అదేం లేదు. ఈడియట్స్, కళ్ళు కనిపించట్లేదా? నీకేం కాలేదు కదమ్మా? జాగ్రత్త. ఏంటి ఇందాకేదో అన్నావు? కళ్ళు కనిపించట్లేదా ఈడియట్స్ అన్నాను. బాబుకి కొంచెంలో మిస్ ఏదైనా అయ్యుంటే? అవలేదు కదా. అయ్యుంటే. అయినా ఈ రోడ్లో అంత స్పీడ్గా వెళ్ళకూడదు. ఆ స్పీడ్ ఏంటి? ఈ రోడ్డు ఏమన్నా మీ బాబుదా? నా బైక్ నా ఇష్టం, నేను ఎంతనే స్పీడ్లో వెళ్తా. ఏయ్, మైండ్ యూ వర్డ్స్. చేసిందే తప్పు,
మళ్ళీ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. అరే మామ, మనం తప్పు చేసామంటరా. ఆ తప్పేదో మొత్తం చేద్దాం పద. ఏయ్, ఏంటిది? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావా, పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట్రా. మేడం మేడం ప్లీజ్ మేడం, నాకు పోలీస్ అంటే చాలా భయం మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం వదిలేండి. ప్లీజ్ మేడం నన్ను వదిలేండి మేడం ప్లీజ్. బావే నీ మనం మాట్లాడే మాట మన నోటికే కాదు, ఎదుటి వాళ్ళ చెవికి కూడా నచ్చేలా ఉండాలి. లేదంటే చెయ్యి లేచుద్ది, చంప పగులుద్ది. ఏంటి, ఇంకేమన్నా డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఎలా వెళ్దామా? సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా టీంలో అడగండి. ఫస్ట్ డే కాబట్టి ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ థరోలీ. ఓకే? ఒసేయ్, యశ్వంత్ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో. కళ్ళు కాదే, స్మైల్ చూడు ఇంకా బాగుంది. నాకు లావణ్య అని పేరెందుకు పెట్టారు నాన్న? లావుగా ఉంటానా?